30 కోట్లు 10 సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ నంబర్లు బాగా వినిపిస్తున్నాయి కదా. వినగానే ఇదేదో పెద్ద బిజినెస్ డీల్ అనుకుంటాం. కానీ దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఒక తరం తన అనుభవాన్ని, తన విలువల్ని మరో తరానికి అందించే ఒక గొప్ప ప్రయత్నమన్నమాట. టాలీవుడ్ భవిష్యత్తు కోసం ఒక అనుభవజ్ఞుడు గీసిన ఈ బ్లూ ప్రింట్ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ఈ కథంతా ఎక్కడ మొదలైంది అంటే ఇక్కడే. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అంటే టీఎఫ్డీఏ ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్యగారు చెప్పిన ఈ మాటలు పరిశ్రమలో కొత్త దర్శకులు పడుతున్న కష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. టాలెంట్ ఉంటే సరిపోదు, ఇక్కడ నిలబడాలంటే ఎంత పోరాడాలో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. సరిగ్గా ఆ కష్టాన్నే, ఆ సంక్షోభాన్నే అంతం చేద్దామని ముందుకొచ్చింది టీఎఫ్డీఏ కొత్త కమిటీ. వాళ్ల ముందున్న అతిపెద్ద లక్ష్యం ఒక్కటే: యంగ్ డైరెక్టర్లకు అవకాశాల కొరత అనే ఈ సమస్యకు ఒక ముగింపు పలకడం. సరే, మరి వాళ్లేం చేస్తామన్నారు? వాళ్లొక 3 కీలకమైన హామీలిచ్చారు. మొదటిది ఎడ్యుకేషన్, అంటే సభ్యుల పిల్లలకు మంచి చదువు. రెండోది హెల్త్ కేర్, కుటుంబాలకు వైద్య సాయం. ఇక అన్నిటికంటే ముఖ్యమైంది ఎంప్లాయ్మెంట్, అంటే ప్రతిభ ఉన్నవాళ్లకు పని చూపించడం. ఈ మూడింటిమీదే వాళ్ల ప్లాన్ అంతా ఆధారపడి ఉంది. అయితే హామీలివ్వడం ఒకెత్తు, వాటిని నిజం చేయడం ఇంకో ఎత్తుగదా. మొదటి 2 ఎలాగోలా చేయొచ్చు, కాని ఈ ఉపాధి సంగతేంటి? టాలెంటున్న 100 మందికి అవకాశాలు ఎలా తీసుకురావాలి? ఇది వాళ్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఒక పెద్ద సవాలు. అలాంటి టైంలో ఎవ్వరూ ఊహించని ఒక దగ్గరనుంచి సమాధానం వచ్చింది. ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న ఒక పెద్దాయన ఒక బృహత్ ప్రణాళికతో ముందుకొచ్చారు. ఆ సమస్యకు పరిష్కారం చూపడమే కాదు, ఇండస్ట్రీకి ఒక కొత్త దారిని చూపించేలా ఉందా ప్లాన్. ఆ ప్రణాళికలో మొదటి అంకే 10. 10 సినిమాలు అంటే ఒక్కసారిగా 10 మంది కొత్త దర్శకులకు లైఫ్ ఇచ్చే అవకాశమన్నమాట. ఒకేసారి 10 కలలు నిజం కాబోతున్నాయి. ఇక రెండో అంకె 30 కోట్లు, అక్షరాల 30 కోట్ల రూపాయల బడ్జెట్. ఇవి గాలిమాటలు కాదు. ఈ ప్రాజెక్ట్ మీద వాళ్లకున్న సీరియస్నెస్ ఏంటో ఈ నెంబర్ చెప్తుంది. ఇక్కడే అసలు విషయముంది. ఈ 10 సినిమాల వల్ల కేవలం ఆ 10 మంది దర్శకులకే కాదు, ఏకంగా 150 మందికి పైగా అసిస్టెంట్ డైరెక్టర్లకు, ఇంకా ఎందరో టెక్నీషియన్లకు పని దొరుకుతుంది. ఇది ఒకరిద్దరి కథ కాదు, ఒక ఇండస్ట్రీ కథ. అసలు ఇంత పెద్ద మనసు చేసుకుని ఇంత భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ఆయనే చదలవాడ శ్రీనివాసరావు. ఏఎన్ఆర్, శోభన్ బాబు లాంటి లెజెండ్స్తో సినిమాలు తీసిన సీనియర్ ప్రొడ్యూసర్. ఆయన కేవలం డబ్బులు పెట్టే నిర్మాత కాదు, సినిమా విలువలు తెలిసిన ఒక గురువు, ఒక మెంటార్. ఆయన మాటల్లోనే వింటే ఆయన ఫిలాసఫీ ఏంటో తెలుస్తుంది. నాకు అప్పటి ఇండస్ట్రీ అంటేనే ఇష్టం అంటారు. ఎందుకంటే అప్పుడు పని పట్ల ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత ఉండేవి. ఆయన ఇప్పుడు అదే కల్చర్ని తిరిగి తీసుకురావాలని చూస్తున్నారు. ఇది జస్ట్ సినిమాలు తీయడం కాదు, ఒక సంస్కృతిని మళ్లీ నిలబెట్టడం. సరే, ఇంత పెద్ద ప్లాన్ బానే ఉంది, కాని దీన్ని అమలు చేసేదెలా? దానికోసం కూడా చాలా క్లియర్గా ఒక బ్లూ ప్రింట్ రెడీ చేశారు. చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్గా పెట్టారు. ఫస్ట్ టీఎఫ్డీఏ మెంబర్స్ వాళ్ళ కథల్ని సబ్మిట్ చేస్తారు. తర్వాత అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ డైరెక్టర్స్ ఉన్న కమిటీ వాటిలోంచి బెస్ట్ కథల్ని సెలెక్ట్ చేస్తుంది. ఇక మూడోది, పక్కా డిసిప్లిన్తో అనుకున్న టైంలో సినిమా తీస్తారు. అండ్ ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వచ్చిన ప్రాఫిట్స్లో ఒక్క రూపాయి కూడా నిర్మాతకు వెళ్లదు, అంతా యూనియన్కే. అయితే శ్రీనివాసరావు గారు కొన్ని రూల్స్ కూడా పెట్టారు. కథలో మంచి విలువలుండాలి, కమర్షియల్గానూ వర్కౌట్ అవ్వాలి, అన్నిటినీ మించి డిసిప్లిన్. పొద్దున్న 7 గంటలకల్లా ఫస్ట్ షాట్ రెడీగా ఉండాలన్నది ఆయన రూల్. ఇది జస్ట్ ఒక టైమింగ్ కాదు, అదొక వర్క్ ఎథిక్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ మొత్తం ప్రాజెక్ట్ వెనుక ఉన్నది లాభాలు సంపాదించడం కాదు, ఒక తరం నుంచి మరో తరానికి ఒక వారసత్వాన్ని అందించడం. ఆ వారసత్వం డబ్బే కాదు, క్రమశిక్షణ, పని పట్ల గౌరవం. ఒకప్పుడెలా ఉండేది, ఇప్పుడెలా ఉంది? అప్పట్లో నిర్మాతల కంట్రోల్లో బడ్జెట్లుండేవి, 30-40 రోజుల్లో సినిమా అయిపోయేది. కాని ఇప్పుడు కొన్నిసార్లు బడ్జెట్లు చేతులు దాటిపోతున్నాయి. శ్రీనివాసరావు గారు మార్చాలనుకుంటున్నది సరిగ్గా ఈ పద్ధతినే. ఆ పాతతరం క్రమశిక్షణను మళ్లీ తీసుకురావాలనేది ఆయన ఆలోచన.
సో సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం సినిమాలు తీయడం కాదు, ఒకప్పుడు ఇండస్ట్రీకి బలంగా ఉన్న క్రమశిక్షణ, నాణ్యమైన కథలు చెప్పే తపన, ఆ కల్చర్ను మళ్లీ బతికించే ప్రయత్నమన్నమాట. ఈ మొత్తం కథలో బహుశా అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఇదే. ఈ సినిమాల ద్వారా వచ్చే లాభాల్లో ఒక్క రూపాయి కూడా ఆయన తీసుకోరు. 100కి 100% డైరెక్టర్స్ యూనియన్ సంక్షేమానికే. ఇది బిజినెస్ కాదు, ఇదొక సేవ. ఒక గురువు తన శిష్యులకు ఇచ్చే ఆశీర్వాదం లాంటిది. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే: చెదలవాడ శ్రీనివాసరావు గారి ఈ ప్రయత్నం టాలీవుడ్లో కొత్తవాళ్లను ప్రోత్సహించడానికి ఒక కొత్త దారి చూపిస్తుందా? ఇది ఒక సస్టైనబుల్ మోడల్ అవుతుందా, లేక ఒక గొప్ప మనిషి చేసిన అరుదైన త్యాగంగా మాత్రమే మిగిలిపోతుందా? దీని సమాధానం కాలమే చెప్పాలి.